హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్ మదీనాగూడలోని వైశాలి నగర్కి వచ్చాం. వైశాలి నగర్లో ఉంటున్న పద్మిని గారు వారి మిద్దె తోటని మనకి పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి పద్మిని గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. ఓకే పద్మిని గారు, నమస్తే అండి. మన ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు సెగ్మెంట్ మీకు తెలిసిందే. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మరి మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు? కాయ, పండ, మొక్క, ఆక, ఏంటి చూపిస్తున్నారు? ఫస్ట్ లాగా అది ఒక సీడ్ పాట్. ఓకే, ఫ్లవరింగ్ సీడ్ పాట్. అది చూసి అది ఏం ఫ్లవర్ ప్లాంట్ అనేది చెప్పాలి. ఓకే, మేము ఫ్లవర్ చూపించాం. ఫ్లవర్ చూస్తే మీకు తెలిసిపోతుంది కనుక మేము సీడ్ చూపిస్తున్నాము. చూడండి. ఓకే, ఈ సీడ్ చూసి అదేంటో మీరు గెస్ట్ చేయండి, మొక్క ఏంటో గెస్ట్ చేయండి. దీనికి ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను. ఈ ఫ్లవర్ ప్లాంట్ పేరు వచ్చి ఒక పాపులర్ దేవస్థానం పేరు. సో ఇక అక్కడ చెప్తే తెలిసిపోతుంది. పాపులర్ దేవస్థానం పేరు కాబట్టి ఆ సీడ్స్ చూసి ఆ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. ఓకేనా? ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే, ఎంటర్ అయిపోతుంది టోటల్. ఓకే అండి. ఓకే ఫైన్. ఇదంతా ఇది మందారం నాటు వెరైటీ అండి. ఈ రెండు నాటు రెడ్, ఇది అదేమో శాండిల్ కలర్. ఓకే, సో ఇక్కడ ఇది సొర అండి. దీంట్లో ఇవి స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి. అదే రన్నర్స్ వచ్చి దీంట్లో నుంచి అది దాంట్లో స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఇది మల్బరీ స్టెమ్ తో పెట్టింది. ఇది మల్బరీ, ఇది స్టెమ్ కటింగ్ తో పెట్టాను. సో ఇక్కడ ఇవి మిర్చి అండి. మిర్చి ఇవి సీడ్స్ వేసి పెంచినాయి. సీడ్స్ అంటే మీరు ఎండిపోయిన తీసేసేస్తారు సరిపోతుంది. అంటే స్టార్టింగ్ లో అలాగే వేసాను, అవి బాగానే వచ్చినాయి. కానీ ఇంక ఇప్పుడు వెరైటీస్ ఎక్కువ కావాలి కదా, పొడవ వెరైటీ అని పొట్టు వెరైటీ అట్లాగా. ఇక మనం బయట కొన్ని సీడ్స్ నేను బయట మార్కెట్ లో కూడా కలెక్ట్ చేస్తుంటా. పండిని అవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, కాకర ఇలాంటివి కూడా మనం పొడవ వెరైటీ కొనకుండా మనం సీడ్స్ అట్లా తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎలా పడేస్తారు, అడిగితే ఒక కాయ మంట ఇస్తారు, బోల్డ్ సీడ్స్ వస్తాయి. మీరు సీడ్స్ ఏమన్నా మీరు సేవ్ చేస్తే వేరే వాళ్ళకి ఇవ్వడం చేస్తుంటారు? చేస్తానండి. నేను అసలు మా గార్డెన్ లో ఇప్పుడు వెజిటేబుల్స్ పెంచాను అంటే ఆ సీడ్స్ పోవు, నేను సేవ్ చేసుకుంటా. నాకైనా కావాలి కదా నెక్స్ట్ మళ్ళీ సీజన్ కి వేసుకోవాలంటే. అట్లా చేస్తుంది. ఒకసారి సీడ్ కొంటే నా కాన్సెప్ట్ అది కూడా. ఒకసారి సీడ్ కొంటే మళ్ళీ కొనకూడదు, ఇంకా వీలైతే షేర్ చేయాలి. మీకు నెక్స్ట్ సీజన్కి అవి యూజ్ చేసుకో. అవి ఏంటంటే ఆర్గానిక్ సీడ్స్ అయిపోతాయి, మనం పెంచాం కాబట్టి. అందుకని చాలా వాల్యుబుల్ సీడ్స్ చెప్పాలంటే. చాలా మంది సీడ్స్ ఏంటంటే తీసుకుంటారు, ఏదో పెట్టామంటే పెట్టామా, లేకపోతే ఎక్కడో తీసుకెళ్ళి పడేస్తారు. సీడ్స్ వాల్యూ వాళ్ళకి తెలీదు, అట్లా ఉంటున్నారు. కానీ సీడ్స్ చాలా వాల్యుబుల్ చెప్పాలి. ఎవరికైనా ఒకరికి షేర్ చేసాము అంటే దాన్ని ఫాలో చేయాలి. ఏమైంది, సీడ్స్ ఎక్కడ దాకా వచ్చిందని ఫాలో చేయాలి. అసలు ముందు వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఉండాలి. ముందు తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. తీసుకున్నాము, ఇది పెంచి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకొకరికి ఇవ్వడానికి నమ్మకం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చామంటే వాళ్ళు ఏం పెంచలేదు, మనకి దాని గురించి ఏం అప్డేట్ లేదు అంటే వాళ్ళు పెంచలేదని అర్థమైపోతుంది. వాళ్ళు వేయలేదు చేయలేదని, ఆ సీడ్ వేస్టే కదా. అట్లా సీడ్ ఎందుకు సీడ్ వాల్యుబుల్ అంటున్నానంటే, సీడు అది ఫామ్ అవటానికి ఆ చెట్టు చాలా స్ట్రెస్ తీసుకొని దాని బలమంతా దాని మీద పెట్టి మనం కూడా ఎంతో టైము వదిలేస్తాం. ఇప్పుడు సీడ్ అంటే ఒక ఫ్రూట్ వదిలేసినట్టే కదా, సీడ్ కావాలి అంటే. అది మనం అంత టైం వేస్ట్. ఆ చెట్టు కూడా సీడ్ ఇచ్చిన తర్వాత చనిపోతుంది. కొన్ని బలమంతా దాని మీద పెట్టేస్తే పోతాయి. అది అంత స్ట్రెస్ తీసుకొని ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎంత వాల్యుబుల్గా చూసుకోవాలి. సీడ్స్ కూడా అట్లా ఉంటుంది అన్నమాట. ఒక సీడ్ పడేసే ముందు ఆలోచించాలి. అది మళ్ళీ ఇప్పుడు మన గార్డెన్ నుంచి వచ్చిన సీడ్స్ అంటే ఇంకా చాలా వాల్యుబుల్ అండి. మనం ఆర్గానిక్గా పెంచి మీకు బయట ఆర్గానిక్ సీడ్స్ అని అమ్ముతారుగా, మీకు ఎంతవరకు అనేది తెలియదు. ఇదంటే మనం పెంచుకున్న మన చేతులతో ఉన్నాయంటే ఆర్గానిక్ సీడ్స్. మనకి
ఒక మనకి మన గార్డెన్ ఉంటుంది కాబట్టి మనకి నమ్మకం. అది వెరైటీ ఏదైనా కావచ్చు, నాట్ అవ్వచ్చు, హైబ్రిడ్ అవ్వచ్చు, ఏ వెరైటీ అయినా కావచ్చు, ఆర్గానిక్. అది అట్లా. ఇది ఎల్లో కనకాంబరం, అది సీడ్ పడి మొలిచినట్టుంది. అసలు మెయిన్ అయితే అది కొని పెట్టిన మొక్క. మామూలుగా అయితే సీడ్స్ రావంటారు, కానీ ఇది సీడ్తోనే వచ్చింది. మరి నేనైతే దీంట్లో పెట్టలేదు ఏమి. దీంట్లో యాక్చువల్గా రోజ్ మొక్క ఉంది, ఈ రోజు ఉంది, దాంట్లోకి ఇది వచ్చింది. కాదండి, ఇది హైబ్రిడే. చిన్న పాట్ కదా, ఇంకా ఎప్పటి నుంచో, ఇది 5 years నుంచి ఉంది అందులోనే, అట్లాగే ఉంది. ఇది ఒక కేరళ నుంచి తెప్పించానండి. ఇది మామూలుగా సెంట్ మల్లె అని ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది దగ్గర, అందులో ఇది పింక్ వెరైటీ. అందరూ వైట్ సెంట్ మల్లె అంటే, ఇది పింక్, ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ప్లాంట్ అయితే సేమ్ అలాగే ఉంటుంది. ఇది మల్లె మొక్క అండి. మల్లె మొక్క ఇది ఆల్రెడీ ఒకసారి ఒక ట్రిప్ ఫ్లవర్స్ అయిపోయినాయి. అయిపోతే మళ్ళీ ఆకులు తీసేసాను. ఆకులు తీసేస్తే మళ్ళీ నాకు ఇది ఫిబ్రవరిలోనే ఫ్లవర్స్ వచ్చేసింది. ఆల్రెడీ అయిపోతే మళ్ళీ తీసేస్తే సెకండ్ ట్రిప్ మళ్ళీ వస్తుంది, బడ్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇది మందారం అండి, హైబ్రిడ్. ఈ కలర్ హైబ్రిడ్ మందారం. ఇదేమో పచ్చిమిర్చి. ఇవి టొమాటోస్ అండి. ఇది చెర్రీ టొమాటో అండి. ఇది చెర్రీ టొమాటో. ఇది ఎండలకు కూడా తట్టుకొని కొంచెం కాస్తుంది ఇది, అందుకని ఇంకా ఇవి బాగా అసలు బీభత్సంగా వచ్చేస్తాయి చెర్రీ టొమాటోస్. నాకు చాలా వరకు తీసేస్తూ ఉంటాను, ఏదో 2-3 ఉంచుకొని అనమాట. ఇవి ఇంకా రోజెస్ ఈ మధ్య కొత్తగా పెట్టినాయి అనమాట. ఇవన్నీ రోజెస్, ఇట్లా వెరైటీస్. ఇది బ్రకోలీ అనండి, బ్రకోలీ. ఇది టొమాటో నాట్ వెరైటీ. ఇది రోజ్ అండి. ఇది నాట్ రోజ్ లో లైట్ పింక్, బేబీ పింక్ అంటారు కదా. ఇది బాగా వైల్డ్ గా పెరుగుతుంది, పూలు కూడా వైల్డ్ గా వస్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది గ్రేప్ అండి. ఇది గ్రేప్ వైన్. ఈ వెడల్పు టబ్ లో ఉంది గ్రేప్ వైన్. ఈ చెట్టు ఉంది, అది దాంట్లో పెద్ద దాంట్లో ఉంది. సో గ్రేప్ ఇక్కడ పెట్టారు, అటు మొత్తం స్ప్రెడ్ అయి ఉంది. సో అలాగే గ్రేప్స్ కూడా ఉన్నాయి, వచ్చినాయి ఫ్రూట్స్ అటు సైడ్ కూడా ఉంది. సో గ్రేప్స్ ఎట్లా అండి? గ్రేప్స్ ఎట్లా అంటే మనకి కొద్దిగా గ్రేప్ జాగ్రత్తగా చూసుకోవాలంటారు కదా, ఏంటి గ్రేప్స్ కి మీరు స్పెషల్గా ఏం లేదు. నేను మెన్యూసే వేస్తాను, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను. ఆ పైన సాయిల్ అంతా తీసేసి ఇయర్లీ వన్స్ పైన సాయిల్ అంతా తీసేసి డ్రై లీవ్స్ వేసి కిచెన్ వేస్ట్ వేసి దానిపైన కౌడంగ్ వేసేస్తా. దానికి నేను వేసే ఫెర్టిలైజర్ అదే, ఇయర్లీ వన్స్ అట్లా చేస్తా. మధ్య మధ్యలో కౌడంగ్ ఒక 3-4 monthsకి అట్లాగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తా. ఇవి ఫ్రూట్స్ అయిపోతే ఈ ఆకులన్నీ తీసేయాలి, ప్రూన్ చేసుకోవాలి. ప్రూన్ చేసుకుంటే మనకి మళ్ళీ మొక్క మంచిగా గ్రోత్ వస్తుంది. ఆ చిగురులతో పాటు మళ్ళీ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఇప్పుడు మీరు గ్రేప్స్ గురించి చెప్తున్నారు, ఏదైనా సరే ఫస్ట్ ఫ్రూట్ అయిపోగానే ప్రూనింగ్ చేసుకోవాలి. ఏ ఫ్రూట్ అయినా కాదు, ఇది ఓన్లీ స్పెషల్లీ గ్రేప్స్, మల్బరీస్ ఇవన్నీ సేమ్ ఫ్యామిలీ. ఇవి అసలు మనం ఒకవేళ ఆకులు తీసేయిపోయినా అవి ఎండిపోయి వాటంతా అవే రాలిపోతాయి. ఎందుకంటే వాటికి మనం అవి ఫ్రూట్స్ అయిపోయినాయి అంటే వాటి సీజన్ మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవ్వాలని, అందుకని వాటంతా అవైనా రాలుపుకొని చిగురులు వచ్చేస్తుంటాయి. మనం ప్రూనింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అట్లాగనమాట. చక్కగా ఉంది. అది మీకు బర్డ్స్ ఉంచుతున్నాయండి? ఉంచవండి, అవి బర్డ్స్కే. ఆ ఫ్రూట్స్ మల్బరీస్ అన్ని కొన్ని ఫ్రూట్స్ వాటికి వదిలేయటమే. మరి అవి కూడా బతకాలిగా పాపం. మన మొక్కల మీద తింటే అలాగా. ఏదో జస్ట్ 1-2 మిగిలితే ఎప్పుడన్నా నేనే పైకి వచ్చినప్పుడు టేస్ట్ చేస్తా, కానీ విడిగా అట్లా ఏమి ఉండదు. ఇది పుదీనాలో ఇంకొక వెరైటీ అండి, అది నాటు వెరైటీ. ఇది కొంచెం హైబ్రిడ్ టైపు. ఇది స్మెల్ అలాగే బాగానే వస్తుంది, కాకపోతే లీవ్స్ అవి పెద్దగా ఉంటాయి. అది నాటుది, అక్కడ ఇందాక చూస్తుంది. ఇది లెట్యూస్ అండి, బర్గర్స్ లో యూస్ చేస్తారు కదా, లెట్యూస్. సో ఇదంతా పుదీనా. ఇది పుదీనా. రైట్. అవండి ఇది వచ్చి అన్నపూర్ణ లీఫ్ అంటారు. అన్నపూర్ణ. ఇది యాక్చువల్ గా బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది. ఓకే ఓకే. మీరు మామూలు రైస్ లో కూడా ఇది ఒక లీఫ్ వేసుకున్నారంటే బాస్మతి స్మెల్ వస్తుంది. బాస్మతి రైస్. రీసెంట్ గా పెట్టా, ట్రాన్స్ప్లాంట్ షాక్ లో ఉంది ప్రజెంట్.
అయ్యో ట్రాన్స్ప్లాంట్ షాప్ లో ఇట్లా తీస్తే ఇబ్బంది పడదా? ఏం లేదులేండి, అన్నిటికీ అలవాటు పడాలి ఇవి కూడా. ఓకే ఓకే. ఇది వచ్చి పింక్ చుక్క మళ్ళీ, ఇది కూడా రీసెంట్ గా పెట్టినాయి, 2-3 days అవుతుంది. ఇవి ఆన్లైన్ లో తెప్పించుకొని పెట్టాను. ఈ క్రీపర్ అండి ఇది బీర్ అండి, బీర సమ్మర్ వెరైటీ అని బీర్ అన్నమాట. క్రాప్ బాగుంటది సమ్మర్ లో అంటే వేసాను, బానే వస్తుంది. బానే ఉంది. దానికే హనీ ట్రాప్ పెట్టారండి పక్కన. అవి మరి వాటికి వేయకూడదు కదా. అవునవును, బీరకాయ అసలే ఉంటుంది. ఇది యాపిల్ ప్లాంట్. యాపిల్ నార్మల్ యాపిల్ అండి? నార్మల్, అదే ఇక్కడ రెగ్యులర్ గా తెలంగాణ వెరైటీ అంటున్నారు కదా, ఆ వెరైటీ అన్నమాట. మన ఈ వెదర్ కి పెరిగే విధంగా వచ్చేది అది. ఓకే ఫైన్. సో అక్కడన్నీ ఇది రోజ్ అండి, హైబ్రిడ్ వెరైటీ రోజే. ఇది 5-6 years అవుతుంది పెట్టి. దీని స్టెమ్ చూస్తే తెలుసుకోండి. ఇదండి మల్బరీ. ఇది మల్బరీలో లాంగ్ వెరైటీ, రీసెంట్గా పెట్టాను. ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు, పెరుగుతుంది మొక్క. ఇది మల్బరీ అంటే మామూలుగా అయితే స్టెమ్స్తో ప్రొపగేట్ అవుతుంది కదా, ఇది రాదు. లాంగ్ మల్బరీ రాదు. లాంగ్ మల్బరీ అంటే గ్రాఫ్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇది ఇప్పుడు మీరు ఏదో గ్రాఫ్టింగ్ అనేది? ఇది గ్రాఫ్టింగ్, కింద గ్రాఫ్టింగ్. ఇది గ్రాఫ్టింగ్ లేకుండా తెచ్చుకుంటే అది లాంగ్ మల్బరీ కాదు, మీకు అది చూసుకోవాలి రెగ్యులర్. లాంగ్ మల్బరీ అంటే గ్రాఫ్టింగ్ కంపల్సరీ లాంగ్ మల్బరీకి ఉంటుంది. మామూలు మల్బరీకి అయితే స్టెమ్తో వస్తుంది కాబట్టి వీళ్ళు ప్రొపగేట్ చేసి ఇస్తారు, దీనికైతే కంపల్సరీ. ఇది మళ్ళీ ఫ్రూట్స్ కూడా ఎట్లా అంటే మనం అది ఆకులు తీసేయగానే వచ్చేస్తాయి కదా, దీనికి అట్లా రావు. ఇది కొంచెం మొక్క పెరగాలి కూడా, మొక్క పెరిగితే కొంచెం అప్పుడు. సో మల్బరీ కూడా ఫ్రూట్స్ రావాలంటే బాగా ప్రూనింగ్ చేయాలంటారు కదండి? ప్రూనింగ్ చేయాలి, చేస్తే బాగా వస్తుంది. కాకపోతే అవి ఏంటంటే మీరు చిన్న స్టెమ్కి ఆకులు తీసేసినా ఇగురుతో పాటు ఫ్రూట్స్ వచ్చేస్తాయి, కానీ దీనికి అలా రావు. ఓకే ఓకే. దీనికి కొంచెం టైం పడుతుంది. కొంచెం మొక్క ఏజ్ పెరిగితే అది ఫ్రూట్స్ మళ్ళీ బాగా వస్తాయి, దానికిలాగే వస్తాయి ఫ్రూట్స్ బాగా. అంటే ఏజ్ పెరగాలి. దానికేమో చిన్న స్టెమ్ మనం నాటినప్పుడు చిన్నది వచ్చినా దాని ఫ్రూట్స్ వచ్చేస్తాయి, స్టార్ట్ అయిపోయి. దీనికి అలా రావు. సో లాంగ్ మల్బరీ. సో ఇక్కడ తులసి, ఇది తులసి. ఇది ఉమ్మెత్త దతురా అంటారు కదా, దతురా, బ్లాక్ దతురా. అది కీరా సీడ్స్ తో వేసినాయి, అక్కడక్కడ పెట్టాను అనమాట కీరా. ఇది వచ్చి వైట్ నేరేడు. ఇది యాక్చువల్గా నేను పెట్టింది కాదు, తెలిసిన వాళ్ళు ప్లాంట్స్ తీసేస్తున్నారంటే ఈ వెరైటీ లేదని ఇంకా నాకు తీసుకొచ్చి ఇచ్చాను, కానీ పెట్టేస్తాను అనమాట. ఇంకా అది అలాగే పెట్టాను, నేను వేరేగా మార్చలేదు. ఇది బత్తాయి అండి, రీసెంట్గా పెట్టా బత్తాయి. దాంట్లో మిర్చి ప్లాంట్స్ వేసాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం కొత్త మొక్క ఫ్రూట్ ప్లాంట్ పెట్టుకున్నప్పుడు చుట్టూ సాయిల్ గ్యాప్ ఖాళీ ఉంటుంది, దాంట్లో మనం వేరే ఏమన్నా సీడ్స్ లాంటివి ఆ ప్లాంట్స్ చిన్న అంటే సీజనల్ క్రాప్స్ ఉంటాయి కదా, అవి వేసి అది పెరిగేలోపు ఆ తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. అంటే రూట్ సిస్టమ్ లోపల ఇంకా డెవలప్ అయి ఉండదు కాబట్టి దీనికి కూడా సరిపోతుంది, అందుకనే అలా వేసాను అనమాట. దీంట్లో మిర్చీలు వేసాను. దీంట్లో అక్కడ ఒక 2 potsలో అల్లం వేసా, అల్లం హార్వెస్ట్ అయిపోయింది. ఇది నామ్ డాక్ మై మ్యాంగో, గోల్డెన్ మ్యాంగో అంటారు, ఆ వెరైటీ అనమాట మ్యాంగో. ఇది పెట్టి 6 months అవుతుంది. దీనికి ఫ్లవర్స్ ఉంటే తీసేసా, కానీ ఇది ఇయర్లీ 3 times 2 times కాసే క్రాప్ అంట, అందుకని అది మళ్ళీ నేను తీసేసిన అది అలాగే వచ్చింది. అది మళ్ళీ ఇంకా సరే అని వదిలేస్తే ఒక కాయ నిలబడింది, అది ఉంచా. ఇది పర్పుల్ క్యాబేజీ, పర్పుల్ పూలు ఉన్నాయి మీ గార్డెన్ మొత్తం. పర్పుల్ క్యాబేజీ. ఇది రొలేనియా అని ఒక ఫ్రూట్ ప్లాంట్, కొంచెం ఇది సీతాఫలం టైప్ లో ఉంటుంది. రొలేనియా వెరీ స్వీట్ ఫ్రూట్. అయితే ఇంకా లేదండి, అది పెట్టి 7 months. ఇవన్నీ ఒకసారి తీసుకున్నాయే, కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి కొంచెం లేదు, మొక్క పెరుగుతుంది. ఇది కీరా అది యాక్చువల్గా ఇందులో రెడ్ లెమన్ ప్లాంట్ ఉంది. రెడ్ లెమన్ దాంట్లో నేను ఈ సీడ్స్ వేసాను, అది ప్లేస్ ఉంది కదా అని ఇవి పెరుగుతుంది, అది ఉంది అందులో రెడ్ లెమన్ అని చిన్న మొక్క. అది
అది పెట్టి 2 months అవుతుంది, మొన్న నర్సరీ మేళలో తెచ్చింది. ఓకే ఓకే. సో ఇటు మొత్తం ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు తులసి, ఇది తులసి, ఇది ఎల్లో కనకాంబరం, ఇది దొండ అండి. ఇవి 2 వెరైటీ దొండ. ఓకే. ఇవి కాయలు హార్వెస్ట్లు అయిపోయినాయి. ఓకే. ఇదేమో పెన్సిల్ దొండ. ఇది పుదీనా, నాటు పుదీనా. ఇది లీఫ్ చూడండి, ఇది చిన్నది, అదే అక్కడ హైబ్రిడ్ పుదీనా, అది పెద్దది. పుదీనా కొద్దిగా తీస్తే బయటనే మంచి స్మెల్, చాలా స్మెల్. ఇట్లా కలిపిస్తుంటేనే కట్ చేస్తున్నాండి. చేయండి, ఒక చిన్న ఇట్లా తీసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫైన్. సో అటు పక్కనండి ఇది దొండేనండి. ఇది దొండే. ఇదేమో బ్లాక్ మిర్చి. ఇది ఆల్రెడీ చాలా వచ్చి మళ్ళీ ప్రూన్ చేస్తే వస్తున్నాయి. ఓకే ఓకే. బ్లాక్ మిర్చి కొంచెం వింటర్ అప్పుడు కొద్దిగా డల్ అయింది. బ్లాక్ మిర్చి. ఇవి ఇంట్లో అదే కిచెన్ వేస్ట్లో వచ్చినాయి మిర్చి అండి. ఎండు మిరపకాయలు మామూలుగా తీసేస్తుంటాం కదా, వాటిలో అందులో వచ్చేసినాయి. ఇది మియాజాకి మ్యాంగో ప్లాంట్ అండి. దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, నేను తీసేస్తే ఇవన్నీ పెరిగినాయి. ఇక్కడ వచ్చింది ఫ్లవరు. అప్పుడు ఒకటే స్టెమ్ నేను తెచ్చినప్పుడు, తెచ్చాక 2 monthsకే వచ్చింది. వస్తే ఫ్లవర్స్ తీసేస్తే ఇవి స్టెమ్స్ వచ్చినాయి అనమాట. అవి చెట్టు పెరుగుతుంది. నెక్స్ట్ సీజన్ అప్పుడు మనం ఉంచుకోవచ్చు, క్రాప్ ఉంచుకోవచ్చు. ఇది వచ్చి స్ట్రాబెర్రీ గోవా జామ. స్ట్రాబెర్రీ జామలో ఎల్లో వెరైటీ. ఇది మామూలుగా అయితే రెడ్గా ఉంటుంది, అందరికీ తెలిసింది. ఇది రేర్ వెరైటీ ఎల్లో అనమాట. ఎల్లో స్ట్రాబెర్రీ గోవా. ఇది ఫ్రూటింగ్ బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మేము టేస్ట్ చేసాం. ఇది మొక్క తెచ్చింది చిన్నదే కానీ బాగా పెరిగింది. లాస్ట్ టైం ఒక 8 fruits నిలబడితే కోసాము. ఇవి మళ్ళీ వస్తున్నాయి. ఇది రెగ్యులర్, ఇక సీజన్ అనేం లేదు, రెగ్యులర్గా అనమాట. ఇది చిక్కుడులో ఇది బుష్ చిక్కుడు అంటారు కదా, పొద చిక్కుడు. క్రీపర్ కాదు, పాదు చిక్కుడు. ఇవేమో ఆర్నమెంటల్ చిల్లీ. అవి సీడ్స్ వేసాను, వాటిల్లో వచ్చినాయి అనమాట. వీటికి పాట్స్ ఈ సైజ్ సరిపోతుంది. ఇది మందార. ఇది హైబ్రిడ్ మందార, రెడ్ కలర్ది, చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఇవి ఎడేనియమ్స్. ఇదేమో 5 years మొక్క, అదేమో 8 years మొక్క. అది మంచిగా అది 8 years మొక్క. సో ఇట్ సైడ్ కూడా ఉంది కదా. ఇది గ్రేప్ చూసారా, ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు వాటికి వదిలేశారు. అవి వదిలేపోయినా అవి తినేస్తాయి. అంటే నేను మామూలుగా అయితే కొంతమంది కవర్ చేస్తారు, నేను కవర్ చేయను ఫ్రూట్స్ ఏవి కూడా. సో ఇక్కడ ఏకంగా గూడే పెట్టుకున్నాయండి. ఉంటాయి అవి. ఇవి ఇంకొక నెల పోతే చాలా ఉంటాయండి గార్డెన్లో ఇలాంటి గూడు పెట్టుకొని. మరి ఇక్కడ గూడు పెట్టుకున్నా, ఇక్కడ ఫుడ్ పెట్టుకున్నారు, 2 సరిపోయింది. అక్కడ పైన కూడా ఒక గూడు ఉంది, పైన పెట్టుకుని సేఫ్ ఫీల్ అవుతూనే గూడు పెడతారు. ఇవి టమాటాలో నాటు వెరైటీ టమాటా అండి. నాటు అంటే మీకు ఫ్రూట్ చూపిస్తా. ఇవి ఇలా ఉంటాయి, నాటి అంటే డార్క్ గ్రీన్లో ఉంటాయి, లైట్ గ్రీన్ కాకుండా అట్లా. ఇది వచ్చి ఆప్రికాట్. ఇది దీని సీజను రైనీ సీజన్లో ఫ్లవరింగ్ వచ్చింది నాకు. ఆప్రికాట్ అది డ్రై ఫ్రూట్స్ కదా, అది. ఇదేమో లోకట్ ఫ్రూట్. ఇది ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇది కూడా తెచ్చిన చిన్న మొక్కలే కానీ పెరిగినాయి. ఇదేమో మిల్క్ ఫ్రూట్ అంటారు. ఇది కూడా ఫ్లవర్స్ ఏం రాలేదులేండి, ఇంకా ఫ్రూటింగ్ రాలేదు. ఇవన్నీ ఎగ్జాటిక్ వెరైటీస్. ఇవన్నీ 7-8 months. లాస్ట్ ఆగస్ట్లో పెట్టా. ఈ రో అంతా, అక్కడ నుంచి ఈ రో అంతా అంతే ఎగ్జాటిక్ రోలో పెట్టాను. అవి అన్నమాట. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసిందండి. సో మేము ఈ సీట్స్ చూపించాము. ఈ సీట్స్ చూపించి ఏంటి అని గెస్ట్ చేయండి అని అడిగాము. సో క్లూ ఇచ్చాము. ఒక ఫేమస్ దేవస్థానం పేరు ఉంటుందన్నాం, చెప్పండి.
ఈ సీడ్ పాట్ వచ్చి సింహాచలం సంపంగి ఫ్లవర్ ప్లాంట్ ఇవ్వండి. సింహాచలం సంపంగి. ఓకే, సో ఇప్పుడు మీకు ఆకులు కూడా రివీల్ చేస్తాం. సో ఫ్లవర్స్ ఉండేవండి? ఫ్లవర్స్ లేవండి, ప్రెసెంట్ అయితే లేవు. ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి లేకపోతే ఫ్లవర్స్ వచ్చాయి. అచ్చా, సో సీడ్స్ ఉంటే ఫ్లవర్స్ తగ్గిపోతాయి. సింహాచలం సంపంగి. సింహాచలం ఇది ఏం కలర్ అండి? ఇది ఎల్లో అండి. ఎల్లోనే రెగ్యులర్. సో సింహాచలం సంపంగి ఇస్ ద ఆన్సర్. సో మనకి సీడ్స్ ఎప్పుడైతే ఉంటాయి అప్పుడు మనకి ఫ్లవర్స్ ఉంటాయి. సో సీడ్స్ కంప్లీట్ అయితే ఫ్లవర్స్ వస్తాయి. సీడ్స్ తీసేయాలి యాక్చువల్గా అయితే. ఇవి సరే ఒకసారి చూద్దాం, ఎప్పుడు తీసేస్తుంటా, ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటాయి సీడ్స్ చూడాలి అన్న దాంతో ఉంచాను అనమాట. సీడ్స్ చూసి జర్మినేషన్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం అన్నట్లు వదిలేసాను. ఆన్సర్ ఇస్ సింహాచలం సంపంగి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కన్ఫ్యూజ్ చేసి మంచి ఒక మొక్కను మాకు చూపించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.